నజరేతు ప్రార్థనా మందిరము యథార్థుడమునకు స్వాగతం సుస్వాగతము. ఈరోజు మనము యూదయ బేత్లెహేములోనే అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బేత్లెహేములోనే. ఈ మాట మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనములు మనము చూడవచ్చు. బేత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ మాటను మనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూడవచ్చు. క్రైస్తవ విశ్వాసంలో 2 ప్రాముఖ్య సంగతులు మనసున ఉంచుకోవాలి. ఒకటి, సర్వాధికారైన దేవుని నిర్ణయం లేకుండా ఏమీ సంభవించదు. అదేవిధంగా ప్రతి సంభవము కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే సామర్థ్యంతో దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ మనము అన్యజనుల గలిలయ, యూదయ, బేత్లెహేము ఈ 2 యేసుక్రీస్తు లైఫ్లో ప్రాముఖ్యమైన ప్రాంతాలుగా మనం చూడవచ్చు. అయితే నేటి క్రిస్మస్ సిరీస్లో బేత్లెహేము గ్రామం గురించి ధ్యానం చేద్దాం. బేత్లెహేము గ్రామము. బేత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము. హౌస్ ఆఫ్ బ్రెడ్. పాలస్తీనాలో 2 బేత్లెహేము గ్రామాలు ఉన్నాయి. ఒకటి గలిలయలోని బేత్లెహేము, యూదయ బేత్లెహేము. మొదటిగా గలిలయలోని బేత్లెహేము గురించి చూద్దాం. ఈ మాట మనము న్యాయాధిపతులు 12వ అధ్యాయము 8-10 వచనములు మనం చూడవచ్చు. గలిలయలోని బేత్లెహేము ఇది నజరేతుకు 10 మైళ్ళ దూరంలో ఇజ్రాయేలు లోయలో ఉంటుంది. మీరు మ్యాప్ నిశ్చితంగా పరిశీలించినట్లయితే మ్యాప్లో చూడవచ్చు. గలిలయలోని బేత్లెహేము యేసు ఇక్కడ పుట్టాడనే వాదన కొందరు చేస్తున్నారు, కానీ ఇది నిజం కాదు. ఇకపోతే యూదయ బేత్లెహేము. ఈ మాటను మనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో మనము చూడవచ్చు. యూదయ బేత్లెహేము ఇది యెరూషలేమునకు 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. నజరేతుకు 70 మైళ్ళ దూరంలో ఉంటుంది. బైబిల్లో మొదటి ప్రస్తావన ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనములో, 48వ అధ్యాయం 7వ వచనములో రాహేలు మరణము, అదేవిధంగా రాహేలు సమాధి మనం చూస్తాము. ఈ యూదయ బేత్లెహేములో రూతు తర్వాత నయోమి తర్వాత బోయజు పాత్రల ఔన్నత్యము ఇక్కడే కనిపిస్తుంది. తర్వాత గమనించినట్లయితే మనము దావీదు తండ్రి అయిన యెషయి జన్మస్థలం కూడా యూదయ బేత్లెహేము. తర్వాత దావీదు పట్టణం కూడా ఉన్నది యూదయ బేత్లెహేములోనే. మనం గమనించినట్లయితే ఈ మాటలు మనం రూతు గ్రంథంలో చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో కూడా మనము చూడవచ్చు.
అదేవిధంగా మనం గమనించినట్లయితే మెస్సియా పుట్టబోయే దావీదు గ్రామం. క్రీస్తు పూర్వము 7వ శతాబ్దంలో మీకా అనే ప్రవక్త బేత్లెహేములో మెస్సియా జన్మిస్తాడని ప్రవచనం చెప్పాడు. ఈ మాట మన మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5 నుంచి 6వ వచనంలో మనము చూడవచ్చు. యేసు యూదయ బేత్లెహేములోని జన్మిస్తాడని యూదుల లేఖనాలలో అనగా తాల్ముడ్, మిష్నా, ముద్రాష్, టార్గుమ్ మున్నగు రబ్బానీ వ్యాఖ్యానాలు అన్నిట్లో రాయబడి ఉన్నట్లు చూడగలము. అయితే బైబిల్లో స్పష్టంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట మనం చూడవచ్చు. అందులో టార్గుములో మనం గమనించినట్లయితే రబ్బీ ఎలియేజర్ అంటే ఆది నుండి ఉన్న దేవుడే మెస్సియాగా బేత్లెహేములో జన్మించి యుగయుగాలు పరిపాలన చేస్తాడని వ్యాఖ్యానించాడు. మెస్సియా గలిలయలోని దావీదు వంశంలోని దావీదుపురంలోని పుడతాడని యూదులు బలమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ మాట మనం యోహాను సువార్త 7వ అధ్యాయము 50 నుంచి 53వ వచనంలో మనం చూడవచ్చు. ఇకపోతే బేత్లెహేం విశిష్టత గమనించినట్లయితే ఇక్కడే బేత్లెహేములోనే రాహేలు సమాధిని చూస్తాం. ఈ మాట మనము ఆదికాండం 35వ అధ్యాయము 18వ వచనము, 48వ అధ్యాయం 7వ వచనంలో చూడవచ్చు. అదేవిధంగా ఈ బేత్లెహేములోనే యూదయ బేత్లెహేములోనే రూతు నివాసం కూడా ఉంటుంది. ఈ మాట మనము రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము నుంచి తర్వాత 22వ వచనము, 4వ అధ్యాయము 12వ వచనంలో చూడవచ్చు. ఈ యూదయ బేత్లెహేములోనే దావీదు జన్మస్థలం ఉంది. ఈ మాటను మనము 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు, 17వ అధ్యాయము 12వ వచనంలో చూడవచ్చు. తర్వాత ఈ యూదయ బేత్లెహేములోనే ప్రవచనం నెరవేర్పు కూడా జరిగింది. అదే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16 నుంచి 18వ వచనములో మనము చూడవచ్చు. అదేవిధంగా ఈ యూదయ బేత్లెహేములో విమోచన ప్రజలు తిరిగి రావటం కూడా చూస్తాం. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడవచ్చు. అక్కడ ఏమని ఉంటుందంటే బబులోను చెర నుండి ఎజ్రా కాలంలో 120 తిరిగి వచ్చారు. తర్వాత ఈ యూదయ బేత్లెహేములోనే ప్రాముఖ్యమైన తర్వాత విషయము ఏమిటంటే యేసు జన్మస్థలం కూడా ఇక్కడే జరిగింది. ఈ మాట మనము లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11వ వచనాలు మనం చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనము ఈరోజు మనం తెలుసుకున్న విషయము యూదయ బేత్లెహేములోనే అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.